అమరావతి అభివృద్ధిలో మరో కీలక మైలురాయి. ఇవాళ సీడ్ యాక్సెస్ రోడ్డు ప్రారంభించనున్న చంద్రబాబు. ఈ రహదారితో అమరావతికి కనెక్టివిటీ. సీడ్ యాక్సెస్ రోడ్డుకు అవరోధాలన్నీ అధిగమించాం. అమరావతి రవాణా వ్యవస్థలో సీడ్ యాక్సెస్ కీలకం. పనులు వేగంగా కొనసాగుతున్నాయన్న మంత్రి నారాయణ. ఈరోజు కర్నూలుకి జగన్. జైల్లో ఉన్న విరూపాక్షిని కలవనున్న మాజీ సీఎం. ఆ తర్వాత ఎమ్మెల్యే కుటుంబానికి పరామర్శ. కర్నూలులో జగన్ పర్యటనకు షరతులు. కాన్వాయ్ కు బందోబస్తు ఇస్తామన్న ఎస్పీ. ర్యాలీకి అనుమతి లేదన్న విక్రాంత్ పాటిల్. పరామర్శలకు వెళ్లడం తప్పు కాదు, కానీ రోడ్లపై ప్రదర్శనలే సమస్య. జగన్ పర్యటనపై చంద్రబాబు కామెంట్. జీహెచ్ఎంసీలో 1,00,000 ఇందిరమ్మ ఇళ్లు. ఇవాళ కేపీహెచ్పీలో సీఎం శంకుస్థాపన. తొలి దశలో 18 చోట్ల 7,340 ఫ్లాట్ల నిర్మాణం. 20 ఏళ్ల అనుభవం కలిగిన రోబోటిక్ మరియు ఆర్థోపెడిక్ సర్జన్ డాక్టర్ రవీంద్ర పాటిల్ ఆధ్వర్యంలో 1 మిల్లీమీటర్ ఖచ్చితత్వంతో రోబోటిక్ నీ రీప్లేస్మెంట్ సర్జరీ ద్వారా తక్కువ నొప్పితో సురక్షిత చికిత్స. కేవలం 24 గంటల్లో నడక ప్రారంభం, 3 రోజుల్లో డిశ్చార్జ్. రోబోటిక్ మోకాళ్ల మార్పిడికి నమ్మకమైన స్థలం ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్స్. నొప్పి లేని జీవితానికి ఇప్పుడే సంప్రదించండి 9888192228. సిడబ్ల్యూసీ ఆమోదం తర్వాతే కాళేశ్వరం పునరుద్ధరణ. బ్యారేజీల డిజైన్లపై సాంకేతిక కమిటీ సూచనలు. మేడిగడ్డ ఏడో బ్లాక్ కి ప్రత్యామ్నాయ డిజైన్లు. షాదీ ముబారక్, కళ్యాణ లక్ష్మి స్కీమ్లపై స్టే. తెలంగాణ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు. తదుపరి విచారణ వరకు చెల్లింపులొద్దని ఆదేశం. హైడ్రా రంగనాథ్ కి హైకోర్టు మరో షాక్. కోర్టు ధిక్కరణ నోటీసులు ఇవ్వాలంటూ రిజిస్ట్రీకి ఆదేశం. మేడ్చల్ హౌసింగ్ సొసైటీ కూల్చివేతలపై విచారణ. జగన్ కి దమ్ముంటే అసెంబ్లీకి రావాలి. డిఎస్సీపై మాట్లాడాలి. లోకేష్ ను చూసి భయపడుతున్నారన్న అనిత. తెలంగాణ బీజేపీ ఎంపీలకు కిషన్ రెడ్డి విందు. రాష్ట్రంలో పార్టీ బలోపేతంపై వ్యూహ రచన. రాబోయే రోజుల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చ. మధ్యాహ్నం సెలెక్ట్ కమిటీ సమావేశం. మంత్రి పొన్నం అధ్యక్షతన భేటీ. హేట్ స్పీచ్ బిల్లుపై చర్చ. ఎస్ఐఆర్ ప్రక్రియపై కేటీఆర్ ఫోకస్. ఇవాళ బీఆర్ఎస్ నేతలతో సమావేశం. హాజరవుతున్న 9 జిల్లాల నేతలు. ఎమ్మెల్యేల ఫిరాయింపులపై హైకోర్టులో విచారణ. స్పీకర్ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ పిటిషన్లు. ఇవాళ మరోసారి వాదనలు. డాన్సర్స్ అసోసియేషన్ పై ఫిల్మ్ ఫెడరేషన్ గరం. ఆగస్టు 19న అత్యవసరంగా సమావేశం. డాన్సర్స్ అసోసియేషన్ ని తొలగించే ఛాన్స్. అఫ్జల్గంజ్ కాల్పుల కేసులో పురోగతి. బీహార్ లో 2 నిందితుల అరెస్ట్. హైదరాబాద్ కు తీసుకొస్తున్న పోలీసులు. ఉప్పల్ భగాయత్లో కార్డన్ సర్చ్. 20,000 విలువ చేసే లిక్కర్ సీజ్. 10,000 విలువ గల గుట్కా స్వాధీనం. నేటి నుంచి శ్రావణ మాసోత్సవాలు. శ్రీశైలంలో భారీగా భక్తుల రద్దీ. 19 రోజులు ఆర్జిత అభిషేకాలు, కుంకుమార్చనలు నిలుపుదల. ఇవాళ్టితో ముగుస్తున్న పార్లమెంటు సమావేశాలు. విద్యార్థుల ఆందోళనపై చర్చకు సిద్ధమన్న అమిత్ షా. లాఠీచార్జ్ పై సమాధానం చెప్పాలన్న రాహుల్ గాంధీ. ఈ నెల 19న సిడబ్ల్యూసీ సమావేశం. ఏఐసీసీ చీఫ్ ఖర్గే అధ్యక్షతన భేటీ. విద్యార్థుల ఆందోళనతో పాటు కీలక అంశాలపై చర్చ. కావేరీ జల వివాదంపై కర్ణాటకలో బంద్. తమిళనాడుకు నదీ జలాల విడుదల నిలిపివేయాలంటూ డిమాండ్. ఆసుపత్రులు, ఎమర్జెన్సీ సర్వీసులకు బంద్ నుంచి మినహాయింపు. నేటి నుంచి నీట్ పేపర్ లీకేజ్ కేసుపై విచారణ. సిబిఐ నివేదికపై విచారించనున్న ఫాస్ట్ ట్రాక్ కోర్టు. 13 మంది నిందితులపై సిబిఐ రిపోర్ట్.